హలో గైస్, వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. మొత్తానికైతే ఇగో మన ఎస్ఎస్సి జీడీ క్యాండిడేట్ ఇంత హైట్ ఉంటే ఎట్లా అయితే 5 కిలోమీటర్స్ రన్నింగ్ ట్రయల్ పెడుతున్నాం. మొదటి ట్రయల్ ఇప్పటి వరకు టైమింగ్ చూసుకోలేడు, అంటే ఫినిషింగ్ కొడతాడంట. ఇప్పటి వరకు ట్రయల్ టైమింగ్ చూసుకోలేడు. మన ఆనంద్కు ట్రయల్ పెడుతున్నాం. ఎట్లా చేస్తాడని లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా ఎంతో అంత అవగాహన వస్తుంది. 5 km ఎస్ఎస్సి జీడీ ఎవరైతే ప్రిపరేషన్ అవుతారో వాళ్ళకు ఎంతో కొంత అవగాహన జ్ఞానం ఖచ్చితంగా పెరుగుతుంది. ఒకసారి ఖచ్చితంగా లాస్ట్ వరకు వీడియో చూడండి. 200 పొజిషన్, చలో భాగ్, చలో గుడ్ గుడ్ సూపర్. సో మొత్తానికైతే మనకు ఆనంద్ 5 కిలోమీటర్స్ ట్రయల్ ఇస్తున్నాడు. మీరు లాస్ట్ వరకు ట్రయల్ వీడియో చూడండి. సో ఎట్లా చేస్తాడు ఏంది అనేది. హైట్ మాత్రం 6 feet నడుతాను. ఇక వెయిట్ మరి 90 kg చిల్లరనే మొన్న అన్నాడు. అదే వెయిట్ కూడా లాస్ చేయడమే బెటర్, అంటే వెయిట్ లాస్ ఆటోమేటిక్గా అయిపోతాడు, మన వర్కౌట్లో అయిపోతాడు. లాస్ట్ వరకు చూద్దాం ఎట్లా చేస్తాడు ఏంది అనేది. మొత్తం మౌత్తోనే తీసుకో ఆనంద్. సో ట్రయల్లో ఏంటంటే నేను ఇంతకుముందుకే చెప్పిన లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా, ముక్కు నోరు, ఒకవేళ ముక్కుకి మీకు కోల్డ్ అయితే ఏం చేస్తారు అనే దాని గురించి చెప్పిన. సో ఇప్పుడు ఆనంద్కు ఒక ట్రయల్ అనేది ఒక సవాల్ లాంటిదే. ఇప్పుడు తనకు వాస్తవానికి కోల్డ్ అయింది. ఇప్పుడు దాంతో తను దేంతో తీసుకోవాలి, నోరుతోనే తీసుకోవాలి. సో అదన్నాడు. గుడ్ గుడ్, షబాష్ షబాష్ షబాష్. చూడొచ్చు మీరు, ఒక ఫుల్ ఫుటే పడుతుంది. చాలామంది ఏమనుకుంటారు అంటే టో వేయాలి, రన్నింగ్ చేసేటప్పుడు టో వేయాలి. ఒకసారి మీరు చూడొచ్చు నార్మల్గా ముందలుకొని అవో ఫుట్ చూసుకోవచ్చు మనము ఎట్లా పడుతుంది ఏందనేది. ఫుట్ చూడండి ఒకసారి మీరు. ఫుల్ ఫుట్ పడుతుంది. ఫుల్ ఫుట్ అంటే మిడిల్ ఫుట్ మీద ఎవరికైనా అట్లనే పడుతుంది. చాలామంది తెలియక హీల్ మీద చేస్తుంటారు. హీల్ అంటే ఏంది, ఇప్పుడు రన్నింగ్ చేసేటప్పుడు హీల్ అంటే వెనకాల పాదాల పైన బ్యాక్ హీల్ మీద చేస్తుంటారు. హీల్ మీద చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఖచ్చితంగా ఇంజురీస్కి అవకాశాలు ఉంటాయి. చూడొచ్చు ఇక బాడీ పరిమాణం చూడొచ్చు. తర్వాత హ్యాండ్స్ ఎట్లా పెడుతున్నాడు ఏంటి అనేది చూడొచ్చు. తల కూడా చూడొచ్చు, స్ట్రేట్ ఫార్వర్డే ఉంది తల. సో ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి రన్నింగ్ చేసేటప్పుడు. ఖచ్చితంగా ఇవి మెయింటైన్ చేయాలి పక్కా. ఓకే, సో ఫ్రంట్ నుంచి చూడొచ్చు మనము, ఎందుకంటే చాలా హైట్ ఉన్నాడు కాబట్టి. సో మెయింటైన్ చేయడం కూడా కొద్దిగా కష్టమే. సో చేయాల్సిందే, తప్పదు. ఇక మనము అనుకున్నది సాధించాలి అంటే మాత్రం కొన్ని మనం మెయింటైన్ చేయాల్సిందే. గుడ్ గుడ్, షబాష్ 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 షబాష్, సూపర్ నైస్, సూపర్ 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 సూపర్. నీకేమైనా బ్రీతింగ్ కంట్రోల్ కాకపోతే ఒక్కసారి బయట హట్ కొట్టుకో. ఎక్ బార్ హట్ కరు, షబాష్, సూపర్, అంతే. హ్యాండ్స్ చూడొచ్చు. చాలామంది హ్యాండ్స్ దూరం పెట్టుకుంటారు. ఒకసారి మనం హ్యాండ్స్ పొజిషన్ చూడొచ్చు, ఎట్లా పెడుతున్నాడు ఏంటి అనేది మీరు చూడండి. ఒకసారి హ్యాండ్స్ ఎట్లా పెడుతున్నాడు ఏంటి అనేది మీరు ప్రాపర్గా చూసుకోవచ్చు. క్లారిటీ ఉంటుంది. హ్యాండ్స్ అనేది ఇగో ఇక్కడ హిప్ వరకే, ఓన్లీ హిప్ ఉంది కదా, అక్కడ వరకే చేస్తున్నాడు. అది కరెక్టు. మనం 5 కిలోమీటర్స్ చేసేటప్పుడు ఈ పొజిషన్ ఇట్లుండాలి, స్ట్రక్చర్ అనేది ఇట్లుండాలి. సో ఆల్మోస్ట్ క్లారిటీగా చేస్తున్నాడు ఆనంద్. యాక్షన్ విషయంలో మాత్రం, పేస్ పక్కన పెడితే యాక్షన్ విషయంలో మాత్రం పర్ఫెక్ట్ చేస్తున్నాడు. 5 కిలోమీటర్ రన్నింగ్ చేస్తున్న వాళ్ళు మాత్రం నేను ఒకటే చెప్తున్నాను, మీకు ఒక రిక్వెస్టింగ్, 200 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, డన్. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని. సో ఇప్పుడు మనం ఫ్రంట్ నుంచి చూడొచ్చు తను ఎట్లా చేస్తున్నాడు ఏంటి అనేది. ఫ్రంట్ నుంచి చూడొచ్చు తన బాడీ అనేది. ఎప్పుడే కానీ ఫ్రంట్ సైడ్ మనము బరువు అనేది ఫ్రంట్ సైడే వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రేస్ అనేది చాలా ముందుకు ఇంక్రీజ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే బ్యాక్ను వెనకాలకి పెట్టి ఎప్పుడైతే పరిగెడతారో, లాక్ చేసుకొని పరిగెడతారో, అప్పుడు మొత్తం కంప్లీట్గా బాడీ అంతా డెడ్ లైన్లోకి వచ్చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, అంటే మొత్తం ఫ్రంట్కే. షబాష్ షబాష్, గుడ్ గుడ్, సూపర్. పేస్ అనేది పక్కన పెట్టాలి ఇప్పుడు ఇక్కడ. సూపర్ సూపర్, గుడ్ గుడ్, షబాష్. చలో చలో ఆనంద్, గుడ్ గుడ్, షబాష్ షబాష్ షబాష్, సూపర్ 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 సూపర్. వెళ్ళాలి, ఇంకా లాస్ట్ 3 laps ఉంటాయి అంతే. వెళ్ళు, ఏం కాదు, మెల్లగా పుష్ చేసుకో, బాడీ పుష్ చేసుకో.
గుడ్ గుడ్ ఆనంద్, సూపర్ సూపర్. ఇప్పుడే మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆనంద్ అసలు వాలీబాల్ స్టేట్ ప్లేయర్ అంట. నాకు ఇప్పుడే డిస్కషన్, నేను వీడియో స్కిప్ చేసి మాట్లాడుతుంటే స్టేట్ ప్లేయర్ అని చెప్పి మన స్టూడెంట్స్ చెప్తున్నారు. నేనే షాక్ అయిపోయినా. సూపర్ సూపర్ ఆనంద్, చాలా గ్రేట్, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఒక ప్లేయర్గా, ఒక ప్లేయర్ అంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. చాలా గ్రేటు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తను గేమ్ని ఆపేసినంట, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఉన్న సిచ్యువేషన్స్. చాలా గ్రేట్ అసలు. స్టేట్ ప్లేయర్ అంటే అసలు మామూలు విషయం ఏం కాదు. ఎందుకంటే ఒక గ్రూప్ గేమ్ అంత ఈజీ కాదు. నేను ఈ గ్రూప్ గేమ్లా నాకు చాలా కబడ్డీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే. కానీ కబడ్డీ నుంచి నేను చిన్నప్పుడే నాకు అర్థమైపోయింది సినిమా. ఇక నేను స్కిప్ అయిపోయి నేను అథ్లెటిక్స్లోకి వచ్చిన. ఎందుకంటే ఎవరికి బలం ఎంత ఉంటే ఆ బలం నిరూపించుకోవచ్చు అథ్లెటిక్స్లో, రన్నింగ్లో అని చెప్పేసి నేను ఆ గేమ్లోకి వచ్చేసిన. కానీ సూపర్ సూపర్ ఆనంద్. ఇక ఇందులో కూడా ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత కూడా మెయింటైన్ చేయొచ్చు, స్పోర్ట్స్ వాలీబాల్ మెయింటైన్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మొత్తం మీద అయితే మనకు 3 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది, 3 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4th కిలోమీటర్ మనం రన్నింగ్లో ఉన్నాం. సో ఒకసారి అర్థం చేసుకోండి. బాడీ స్ట్రెచ్చర్ ఇగో చూడండి, ఇగో హ్యాండ్స్ పొజిషన్ ఇగో ఎట్లుంది చూడండి. ఎందుకు కొడుతున్నాం? గుడ్ గుడ్, షబాష్, సూపర్ సూపర్. అండ్ లెగ్స్ కూడా చూసుకోవచ్చు మనము. లెగ్స్ ఎట్లా ఏంది, పొజిషన్ ఏంటి అనేది చూడవచ్చు. అప్పుడే ఆనంద్ ఇంత హైట్ ఉన్నప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేయలే వాలీబాల్ ప్లేయర్ అని చెప్పేసి. మంచిగా స్టేట్ ఆడిండంట, మంచిగా బాగా ఆడతాడంట. షాట్లు కూడా అడ్డగోలు కొడతాడంట, ఎట్లా పడితే అట్లా. కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేకపోతే అంతే, ఇక ఎంత టాలెంట్ ఉన్నా కానీ కొన్నిసార్లు అంతే ఇక. చలో చలో ఆనంద్, చలో చలో చలో, లాస్ట్ ల్యాప్. జస్ట్ 1 కిలోమీటర్, ఇంకా దగ్గరకు వచ్చేసినావు. లెగ్స్ లేపిగా, లెగ్స్ లేప్, ఓపెన్ చేయాలి. ఒక రౌండ్న్నర ఉంది అంతే ఇక. చలో 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 హలో, లెగ్స్ ఓపెన్ చేయి. అట్లా ఇగో డౌన్ ఉంది, లెగ్స్ ఓపెన్ చేయాలి. డౌన్ ఉన్నప్పుడు లెగ్స్ ఓపెన్ చేయాలి. షబాష్ షబాష్ షబాష్. నీ పెండి చేసుకో మరిగెత్తు. లెగ్స్ ఓపెన్ చేయి, లెగ్స్ ఓపెన్ చేసి నీ పెండి చేయి. ఎప్పుడే కానీ రన్నింగ్ చేసేటప్పుడు ఆ మోకాలు ఉంది కదా, ఆ మోకాలు స్ట్రేట్ ఫార్వర్డ్ ఇగో ఇట్లా వేయద్దు. ఈ ఫింగర్ ఎట్లుంది ఇట్లా వేయద్దు, ఇగో ఇట్లా వేయాలి. ఇగో ఇట్లా, ఇది ఈ స్టైల్లో ఉండాలి రన్నింగ్ చేసేటప్పుడు. అది ఓకే. చలో లెగ్స్ ఓపెన్ చేయి. ఇట్లా ఎప్పుడైనా డౌన్ ఉన్నప్పుడు మాత్రం 100% డౌన్లో ఉన్నప్పుడు మాత్రం పక్కా లెగ్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు మీకు రేస్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. చలో చలో గుడ్ గుడ్, చలో గుడ్ గుడ్, సూపర్ సూపర్. కవర్ చేయి, లాస్ట్ ల్యాప్గా ఏం లేదు. ఎక్ బార్ హట్ కరో, షబాష్ షబాష్, సూపర్ సూపర్. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు చూడండి. రన్నింగ్ అనేది మొదటిసారిగా ఎవ్వరికి రాదు కదా, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఉదయం ముందర కొన్ని. చలో చలో గుడ్, షబాష్. సూపర్ సూపర్ సూపర్. వచ్చేయి, రావాలి. లాస్ట్ రౌండ్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇక నువ్వెంత పరిగెడితే అంత వస్తుంది ఆనంద్, గుర్తుపెట్టుకో. నువ్వెంత పరిగెడితే అంత వస్తుంది. ఇక పెయిన్స్ అవన్నీ వస్తూనే ఉంటాయి కామన్. ఇక అవన్నీ పట్టించుకోవద్దు. అవన్నీ పట్టించుకోకుండా రన్నింగ్ చేయి, అర్థమవుతుందా? ఏవి పట్టించుకోవద్దు. నీ బాధలు, నీ కష్టాలు మొత్తం తీరాలంటే ఈ రన్నింగ్ చేయాలి, నువ్వు జాబ్ కొట్టాలి. గుర్తుపెట్టుకో. నీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పినావు, కానీ ఇప్పుడు నువ్వు చెప్పినంత ఈజీ కాదు చేయడం అంటే. అదొకటి గుర్తుపెట్టుకో, చేసేయాలంతే. ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పినావు కదా, ఆ ప్రాబ్లమ్స్ని ఈ రన్నింగ్గా మార్చుకో, జాబ్ కొట్టు అంతే. ఇక సూపర్ సూపర్. కమాన్ వచ్చేయి. సూపర్. లెగ్స్ ఓపెన్ చేయాలి. ఈజీగా వచ్చేస్తావు. ఆనంద్ గుర్తుపెట్టుకో, ఫినిషింగ్ చేయకపోతే వేస్ట్, అర్థమవుతుందా? 5 కిలోమీటర్స్ రన్నింగ్ మొత్తం ఫినిషింగ్ చేసేసేయాలి, మొత్తం ఫినిషింగ్ చేయాలి. చలో గుడ్ గుడ్, సూపర్ సూపర్ సూపర్. చెయ్యాలి, నువ్వు చేయాలి, చేస్తావు నాకు తెలుసు. 1/2 కిలోమీటర్ ఉంది అంతే, 1/2 కిలోమీటర్, ఓన్లీ 1/2 కిలోమీటరే ఉంది.
లాస్ట్ హాఫ్ కిలోమీటర్ చేయాలి. లెగ్స్ ఓపెన్ చేయి, లైట్ ఓపెన్ చేయి. ఇంకేం కాదు, లాస్ట్ హాఫ్ కిలోమీటర్ ఆల్అవుట్ చేసేసి ఏముంది. నీ రేస్ అయినా నా రేస్ అయినా ఫినిషింగ్ కొట్టేసేయి. ఫినిషింగ్ కొట్టే ఆనంద్, వెళ్ళిపో. లాస్ట్ హాఫ్ కిలోమీటర్. చలో 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 చలో, లాస్ట్ హాఫ్ కిలోమీటర్. శబాష్ 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 శబాష్, గుడ్ గుడ్, సూపర్. చలో చలో చలో, గుడ్. ఎల్లో ఆనంద్ ఓన్లీ 300 మీటర్స్ ఉంది. 300 మీటర్స్ ఉంది. 300 మీటర్స్, లాస్ట్ 300 మీటర్స్. లేపు, బాడీ లేపు. ఏం కాదు, లేపు. ఏం కాదు, లేపు. గుడ్ గుడ్, శబాష్ శబాష్ శబాష్. లాస్ట్ 300 మీటర్స్, 250 మీటర్స్. రా, వచ్చాయి. లెగ్స్ ఓపెన్ చేయి. నువ్వు ఇది స్పీడ్ చేస్తే జస్ట్ ఓన్లీ 10 సెకండ్స్ కలుస్తుంది మంచిగా. అదొకటి గుర్తుపెట్టుకో. 10 సెకండ్స్ అయినా చాలా గ్రేటే. చలో 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 చలో, శబాష్ 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 శబాష్, గుడ్ గుడ్, సూపర్ సూపర్. ఉండాలి కోనికి ఎట్లా ఇట్లా ఉండు. శబాష్ శబాష్ శబాష్, ఫినిషింగ్ గుడ్. జస్ట్ 30 మీటర్స్. అవాచి 30 మీటర్స్. గుడ్ గుడ్, శబాష్ 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 శబాష్. 28, 28-3, 28-4, 28-4. ఓకే, ఇక్కడనేనా? 28-4. ఓకే, సూపర్. ఓకే ఓకే. ఈ ఏం వాచ్ ఆ పనికి మాలిన వాచ్? నీ వాచ్ కాకున్నది నువ్వు కాకుండా ఎట్లా ఆపాలి ఇది? మీద అందరికి అలవాటు ఏడు ఉంటుంది వాచ్ అది. గుడ్ గుడ్, శబాష్. 28 నిమిషాల 4 సెకండ్లు. 28 నిమిషాల 4 సెకండ్లు. అప్పుడే రన్నింగ్ చేసిన బట్టి ఏం చేయాలంటే పడిపోవద్దు. లే సపోర్ట్ ఇచ్చి లేపండి. గుడ్ గుడ్, పైకి లేవు, పైకి లేవు. కూలబడద్దు అప్పుడే. పట్టుకో. ఇరవై 28 నిమిషాల 4 సెకండ్లు చేసినావు. అర్థమవుతుందా? ఓకే, సూపర్. అంటే ఇంకా మన క్వాలిఫైకి ఎంత దాదాపు మనం 6 నిమిషాలు తక్కువ చేయాలి. అంటే 22 మినిమం పెట్టుకోవాలి. అంటే ఎప్పుడే కానీ 24 నిమిషాలు క్వాలిఫై అంటే 24 నిమిషాలు మైండ్లో ఉండొద్దు. 24 నిమిషాలు డెడ్ చేసి మంచిగా ఉంటుందా అది పెట్టుకోవద్దు. ఎప్పుడైనా 22, 21 కుదిరితే 20 కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు ఈ హైట్లో ఈ పర్సనాలిటీ వెయిట్ ఎంత ఉన్నావు? 90 కేజీస్. అంటే ఇంకొక 1 మంత్లో ఆల్మోస్ట్ 82 కేజీలకు వస్తాడు. అంటే 8 కేజీస్ తగ్గిపోతాం మనము. ఈ వర్కౌట్లో ఆల్మోస్ట్ తగ్గుతాడు. వెయిట్ లాస్ కోసం సపరేట్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫుడ్ కూడా ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. గడ్డి తిన్నా కూడా తగ్గొచ్చు. కానీ వర్కౌట్ క్లారిటీగా ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా జెన్యున్గా వర్కౌట్ చేపించుకోవడానికి ఏది భయం కాదు. సింపుల్గా వెయిట్ లాస్. ఇప్పుడు వెయిట్ లాస్ కావాల్సిన అవసరం లేదు. కానీ ఈ హైట్లో వెయిట్ ఉన్నాడు కాబట్టి మనకు వెయిట్ ఉన్నట్టే. ఇప్పుడు ప్రజెంట్ తగ్గాలి, పక్కా తగ్గాలి. సో మనకు ఈజీగా 5 కిలోమీటర్స్ చేంజ్ చేయాలంటే మాత్రం తగ్గాలి. సో అదొకటి. 28 నిమిషాలు 4 సెకండ్లు చేసిండు. బాగా గుర్తుపెట్టుకోండి. SSC GD ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు కూడా రండి. మన కింద లింక్ ఇస్తా, దాంట్లో మెసేజ్ చేయండి. తెలుగు బిజినెస్ అడ్డా అని చెప్పేసి కింద లింక్ ఇస్తా, దాంట్లో మెసేజ్ చేసేసేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ. అండ్ 200 లైక్స్ పక్కా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకే, జై జవాన్ జై కిసాన్.